దిస్ ఇస్ సునీత. లాస్ట్ టైం నేను కేరళ వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక టెంపుల్ అనమాట. టెంపుల్ అయిపోయిన తర్వాత మా రిలేటివ్స్ ఒకరింటికి వెళ్ళి కేరళలో స్పైసెస్ మొక్కలు ఉంటాయని చాలా ఫేమస్ అని చాలా మంది తెలుసు కదా, అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసినట్లయితే ప్రతి ఇల్లు చాలా సిమిలర్ గా ఉంటాయి కేరళలో. ఇప్పుడైతే మా అప్ప వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. చెప్పా కదా గార్డెన్ అది ఎక్స్ప్లోర్ చేయడానికి. మా అమ్మ ఇంటి నుంచి అప్ప వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరే అనమాట. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సునీత. మనమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ గార్డెన్లో ఉన్న మసాలా మొక్కలేంటి అన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రతి ఇంటికి వాళ్ళ ఇనీషియల్ నేమే ఇంటి పేరుగా పెట్టుకుంటారు. ఇక్కడ డోర్ నెంబర్స్ అంటే ఈ ఇంటి నేమ్తోనే పిలుస్తారనమాట. అంతేగాని సపరేట్గా నేమ్స్ అనేవి అయితే ఏమీ ఉండవు. వీళ్ళకి హౌస్ నెంబర్ అలా ఏమి ఉండదు. అయితే మన ఇంటి ముందు ఉన్న పసుపు అనమాట. ఇది ఇల్లంతా పసుపు చెట్ల నుంచి కాసింది. ఇదంతా తీసేసి డ్రై చేస్తున్నారు. ఇది తర్వాత పసుపు కింద గ్రైండింగ్ చేస్తారనమాట. ఇదంతా గార్డెన్. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అంతానా చూపించకుండా గార్డెన్ ఒకటే చూపిస్తాను అనుకుంటున్నారా? హౌస్ కూడా చూపిస్తా. ఇప్పుడైతే దీన్ని కరక్కాయ జాజికాయ అంటారండి. ప్రాపర్ గా నాకు నేమ్ అయితే తెలియదు. ఇదనమాట అది కాకుండా ఇది మనకు అందరికీ తెలుసు, మిరియాల మొక్కలు. ఇవన్నీ మిరియాల మొక్కలు. ఇదేమో తోటకూర మొక్క కాదు. ఇక్కడ వామ్ చెట్టు కూడా ఉంది. అలాగే చిన్న మిరపకాయలు అనమాట. కేరళలో మాత్రమే దొరుకుతాయి. చాలా చిన్నగా ఉంటాయి. 1 ఇంచ్ కూడా ఉండదు అనమాట మిరపకాయ సైజు. బట్ చాలా కారంగా ఉంటది. ఇదైతే వామాకు చెట్టు. ఇక్కడైతే మనం ఇక్కడి నుంచి కొంచెం లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఇది జస్ట్ గార్డెన్ అనమాట. ఇక్కడ నుంచి తోట లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఇదైతే దొండపాదు. ఆల్రెడీ దొండకాయలన్నీ కోసేసాను అది మొన్న ఒకసారి వచ్చినప్పుడు. ఇప్పుడైతే 1, 2 ఉన్నాయి అంతే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఇది సంకం చెట్టు అనమాట. ఇలా వెళ్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే చాలా రకాల మొక్కలు. నాకు కొన్ని పేర్లు కూడా తెలియదండి ప్రాపర్ గా చెప్పాలంటే. ఇక పైనుంచి మనం కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే మీకు ఒక వస్తువు చూపిస్తాను చూడండి. ఇది దీంతో కొబ్బరికాయలు ఇక్కడ అందరూ చాలా రోజు కొబ్బరికాయలతోనే వండుతారు కదా. సో దీని మధ్యలోని కొబ్బరికాయ పెట్టి మనకి ఈజీగా తొక్కంతా వచ్చేస్తుంది అనమాట. 1 మినిట్లో వచ్చేస్తుంది. మనం కత్తి అవసరం లేకుండానే ఈ పని అయిపోతుంది అనమాట. ఇలా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా తోట అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి అన్నీ చెక్ చేయాలి ఎక్కడెక్కడ ఏముంది అని చెప్పి. కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్తున్నాను అనమాట. ఇవన్నీ దొండపాదు. ఇవి యాక్చువల్గా తోట అనుకుంటాం కానీ చాలా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చెత్త తీసుకొని మనం నీట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది పపాయ చెట్టు. ఈ పువ్వుతో కూడా కూర వండుతారనమాట. ఈ కాయతో వండుతారు, ఈ పండుతో వండుతారు. పడం పూరి చేస్తారనమాట ఇక పండుతో. పుట్టగొడుగులు ఫ్రెష్గా వస్తున్నాయి చూసారా. పల్లెటూరులో ఉన్నట్టే ప్రతి ఇల్లు కూడా ఉంటుందండి. కానీ చూస్తే ఇది ప్రాపర్ గా ఇది ఒక టౌన్ ప్లేసే. ఆలు అనే ప్లేస్ అనమాట ఇదంతానా. ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. నాకు కొన్ని పేర్లు అయితే తెలీదు. ఇక్కడైతే సపోటా మొక్కలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఇదిగోండి సపోటా చెట్టు. సపోటా పళ్ళన్నీ కొంచెం కాయలుగానే ఉన్నాయి. ఇలాగే చాలా ప్లేస్ లో అలా వెళ్తూ ఉంటున్నాను అన్నమాట. కొంచెం ముందుకి వెళ్తున్న కొలిది ఇంకా నిజంగా చెప్పాలంటే నాకు కొన్నిటికి పేర్లు తెలియట్లేదండి. ఇప్పుడు మీకైతే ఒకటి చూపిస్తాను. మన ఇళ్ళనే కాదండి, ఎవరింట్లోనైనా ఏదో ఒక మొక్కలు పెంచుకుంటూ ఉంటారనమాట ఇక్కడ. అలాగని చెప్పి మెయింటెనెన్స్ సపరేట్ గా ఎవరు ఉండరు. వీళ్ళ మటుకు వీళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. ప్రతి ఇల్లు చక్కగా గ్రీనరీతో భలే కలకల్లాడిపోతుంది. ఇదిగోండి ఇదైతే కాయగా ఉన్న ఒక సపోటా అయితే తీసి పెట్టాను నేను. చూస్తున్నారుగా ఇదంతా అరటి తోటలు. ఈ అరటి తోటలో ఉన్న దవ్వతో సహా వేస్ట్ చేయకుండా వీళ్ళు యూజ్ చేస్తారంటే మీరు నమ్ముతారా? ఇదిగోండి ఇవి షుగర్ రాకుండా ఈ కాయలు ఉంటాయన్నమాట. ఇవి పెద్దవి అవుతాయి, ఇవి పళ్ళు అవుతాయి. షుగర్కి తగ్గించేవి అనమాట ఇవి. నీ ఫ్రెండ్ డక్కా. ఇగో డక్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది వంకాయ మొక్క. ఇది పపాయ. మనం అప్పాల ఇంటి పైకి వచ్చాం. ఇక పైనుంచి మీకు టోటల్ గా ఉన్న మొత్తం వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంటుంది. 2 స్టోరీ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇది ఎంట్రన్స్, ఇది హాల్ కమ్ డైనింగ్ అనమాట. సో ఇన్ డీటెయిల్ గా వెళ్ళలేకపోతున్నా, ఇది పర్సనల్ స్పేస్ కాబట్టి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.